ఇప్పుడు ఏమి ఎగురుతాం వచ్చిందే నార్మల్స్ 20 రోజులే కాబట్టి నారేది కదా మెలా దున్నితుంది నీకు బాగా ఎగురుతాం వచ్చింది. నారెదిగద్దా అంటున్నావు. రాఖీల పండుగ దగ్గరికి రానబట్టే నేను మా అన్నకు రాఖీ కట్టబోవద్దా? మా వదిన ఇస్తేనేమో డెలివరీకి ఉండే 2 రోజుల ముందు ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? వాళ్ళకు మనం తప్ప ఎవరున్నారు? రాఖీ కట్టడి కోసం గంతాగం అవుతున్నాయేమే. లోకం మీద నీ ఒక్కడికే ఉన్నాడా అన్న? ఎవరో లేడా? వాళ్ళందరూ గట్టిన ఆగం అవుతుర్రా? కాదయ్యా, సంవత్సరానికి 12 పండుగలు. ఏ పండగకు పోయినా పోకున్నా నడుతుంది. కానీ రాఖీల పండుగకు అన్నదమ్ములున్న ఏ ఆడబిడ్డైనా తన తల్లిగారి ఇంటికి పోకుండా ఉండలేదయ్యా. నేనేమన్నా అద్దంటున్నా నానే. నా చెల్లి నా ఇంటికి వచ్చి రాఖీ ఎట్లా కడుతుందో నువ్వు కూడా నీ అన్నకు రాఖీ కట్టు. అన్న చెల్లెడు అనుబంధం అంటేనే రాఖీ పండుగ. దాన్ని ఏ భర్త అయినా అద్దంటాడా? అట్లా అద్దన్నోడు మనిషి అవుతాడా? అవునయ్యా, ఆడదాని మనసు అందరు అర్థం చేసుకోలేదు. నీలాగా అర్థం చేసుకునే భర్త దొరుకుడు నా అదృష్టం. శ్రవంతి ముఖం కడిగినావా? పాలు తీసుకొస్తానా? కడిగినండి. పాలు తీసుకో. బావా, నిన్ను చూస్తే నాకు మస్తు బాధ అవుతుంది. ఎందుకే? ఇక ఎందుకే అంటే నెల తప్పిన కాంచి చూస్తానా ನನಗೆ ఇంత పని ముట్టుకొని ఇస్తలేవు. సర్వ సాకరీ చేసి పెడతాను. మా అమ్మున్నా కూడా నాకు ఇట్లా సేవ చేయకపో బావా. ఏంది గట్లా మాట్లాడబడుతుంది? అయినా నీ సేవ చేసేది వాళ్ళకే. నా భార్యకు నా పుట్టబోయే బిడ్డకే కాదే. భర్త అనేటోడు భార్యకు సేవ చేయాలి, భార్య అనేది భర్తకు సేవ చేయాలి. నేను చేసేది నీకే కాదే. అది కాదు బావా, మా ఆడోళ్ళం ఇంట్లో పని చేసుకుంటానికే అష్ట కష్టాల పడతాం. నువ్వు ఇల్లడి సాకిరి చేస్తాంటివి, పైగా నాకు సేవ చేస్తాంటివి, బయటికి కైకిలు పోతాంటివి. కైకిలు పోతే ఎట్లనే మరే? కైకిలు పోతేనే వెళ్తుంది ఆ ఇంట్లోకు. రెక్కాడితేనే తొక్కాడుతుంది. అయినా మన మధ్యతరగతి బతుకులు గింతేనే. అయ్యో బావా, మొన్ననే మనం దవాఖానకు పోయినప్పుడు నీకాడ ఉన్న పైసలన్నీ అయిపోయాయి. అసలే వచ్చేది రాకిట్ల పండుగ. మీ చెల్లెత్తది రాగి పట్టుకొని. మనం ఒక చీరన్న పెట్టకపోతే ఎట్లా చెప్పు? నిజమేనే. ఏ ఆడపిల్లకైనా అత్తగారి ఇంటికాడ ఎంత కలిగి ఉన్నా కానీ అవ్వగారి చీర సారా కాశపడుతుంది. కనీసం ఆ చీరన్న పెట్టకపోతే ఎట్లా? సరే, చీర పెడతా అంటాను. మరి నీకాడ పైసలు ఉన్నాయా? పైసలు లేకపోతే దేవుడిచ్చిన 2 చేతులు ఉన్నాయి. ఏ కష్టం చేశానా కానీ దాని చీరన్న తీసుకొస్తా. పండగ ఇంకా 4 రోజులు ఉన్నది. ఎందుకు భయపడతానువే? ఏ పనైనా చేసి పైసలు తీసుకొస్తా. ఏ భయపడుడేమున్నదయ్యా. సరే, ఇంకా 4 రోజులు ఉంది కదా, ఏదో ఓ పని చేయకపోతావా? చేస్తే అవే పైసలు వస్తాయి. ఆమె మందం మనం పండుగల్లో తీసినా సరిపోతుందయ్యా. భవాని ఇంకా అయితే రాని పని. ఇంకా గడ్డి మందులు పట్టుకరా, పోయి సంది రావాలి. అంటే నువ్వు రావా? వంట ఎవరు చేస్తారు? అబ్బో, వచ్చేసరికి వంట చేస్తా. పోయిరా పో.
హలో హలో బావా చెప్పురా అంత వచ్చారా బాగా ఫోన్ చేసిన ఎవరు చెల్లుందా బావా? బాల్పా అలాంటి మీ చెల్లెకు ఫోన్ ఉండగా నా నెంబర్కి ఫోన్ చేసి చెల్లి ఉండదా అంటున్నావు. ఆగు బావా, నీకు నాగు బాగుకున్నట్టుందే కోపం బావా, బాగా బుసగొట్టబడితే. అరే చెప్పేదినవా? ఏందిరా నువ్వు చెప్పేది నేనేది ఉండు, నాకు పని ఉన్నది. కాదు బావా, చెల్లె ఇంటే నిన్ను నన్ను లొల్లి పెడుతుంది, అందుకే ఉన్నదా అంటన్నా. ఉండు మా ఉన్నది కానీ కొద్దిగా దూరంగా ఉన్నది. ఏం చెప్తావు చెప్పు. అది కాదు బావా. ఏది కాదురా బావా ఏందో చెప్పురా, నాకు పని ఉన్నది. మంచి పని ఉండగా ఫోన్ చేస్తుంది ఏమరా, ఇంకా మళ్ళీ దానికి దీర్ఘాలు ఇవ్వబడుతుంది. రేపు రాఖీ పండుగకి చెల్లెతో నువ్వు కూడా రాయే. అబ్బని ఇక మాతలు నాకు తెలుసురా, మీ చెల్లి ఆటోలు వస్తే బరువు అవుతుందని నన్ను తీసుకొని రమ్మంటారు, అంతే కదరా. నాకు తెలుసురా నీ సంగతి, నాకు పని ఉండదు, నేను రానురా. చిన్న తీసుకొని అదే వస్తుంది. అట్లా కాదు బావా, నాకు మాత్రం ఎవరు ఉన్నారు? నువ్వు నా చెల్లె తప్ప. మీ ఇద్దరు నా ఇంటికి వస్తే నాకు కొండంత పండగ. నువ్వు నా చెల్లెతో కలిసి ఇంట్లో అడుగు పెడితే చాలు, నా ఇల్లు దేవాలయంగా వెలిగిపోతుంది బావా. వెలుగుతుంది ఉన్న బుగ్గలన్నీ వేసి పెట్టినాక మా వెలుగుతుంది. ఇన్ని రోజుల నుంచి మా ఇల్లు ఎందుకు వెలుగుతలేదురా? నేను ఇంట్లో ఒక్క బుగ్గ బయట ఒక్క బుగ్గనే పెడతా, అందుకే ఎరుగుతలేదు. అబ్బా బావా, వేసినవా? నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటావో తెలియదు, ఎప్పుడు జోకులు ఎత్తో తెలియదు. మరి అసలు విషయం చెప్పు ఈ పిల్లగా. అబ్బా బావా, అదంతా కాదు. నువ్వు అత్తే మనం దావత్ చేసుకుందాం, తాళ్ళలో పోయి కళ్ళు తీసుకొచ్చుకుందాం బావా, తిందాం తిరుగుదాం మంచిగా. అందుకే చెల్లింటే లొల్లి ఎత్తుందని ఉన్నదా లేదా అని అడుగుతున్నా బావా. నీకు తిండి మీద పిల్ల కోరి నన్ను రమ్మంటానవేందిరా? మళ్ళీ మీ చెల్లెతో తిట్టిపిస్తావా? నేను రానురా మీ ఇంటికి. బాబా ఎందుకు బావా అట్లా అంటున్నావు? నా పెళ్ళప్పుడు ఇత్తన్న కట్నం ఇయ్యాలని అడిగినావా బావా? ఆడబిడ్డకి ఇత్తన్న కట్నం ఇవ్వకుండా ఉంచుకుంటున్నా బావా. నా చెల్లి ఎడితే నాకేమైనా మంచిది అవుతుందా? ఆగు, బలిసిందారా? నేను ఇప్పుడు కట్నం అడిగినారా? వాళ్ళ అచ్చ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తావు. నాకు పైసలు కాదురా ముఖ్యం, మనసులే ముఖ్యం. మనుషులే ముఖ్యం అనుకుంటే మరి నా ఇంటికి ఎందుకు రానంటున్నావు? నువ్వు నా ఇంటికి రావాలి. అచ్చుడు ఎందుకురా? నేను రానురా. నేను అత్తే అద్దెత్తా ఇద్దెత్తా అని పైసలు అన్ని ఖర్చు పెడతావు, అందుకే నేను రానురా. అసలే మా చెల్లి అట్టి మనిషి కూడా కాదు. నెల నెలకు దావకన్నా గన్ని పైసలు ఖర్చు కాబట్టే. రేపో మాప డెలివరీ అయితే అట్లా కూడా మళ్ళీ ఖర్చే కదరా. ఖర్చులు ఏమన్నా నువ్వు రాకుండా ఆగుతాయా? నువ్వు ఎట్లా రావని నేను చూస్తా. మాగులునేతి మూత దిక్కు ముక్క దిక్కు పెట్టబడితే ఏమరా మాతది. మీ చెల్లెకి చెప్పకు నే అత్తున్న సంగతి. తప్పుదా నాకు? చేసుకున్న దానితోటి భయపడుడేనే, నీతోటి భయపడుడేనే. మంచిగా ఉన్నదిరా నా బతుకు. మీ ఇంటికి అత్త అంటేనేమో అద్దెడుతుంది, రానంటేనేమో నువ్వు గురుగా పడుతుంది. అబ్బా మా బావ బంగారం, ఇప్పుడు మా చెల్లెకి పోని మా ఇత్త గాని రేపు వచ్చేటప్పుడు నాకున్నది గండం. ఓ పిల్ల, ఇగో మీ అన్న ఫోన్, ఇగో మాట్లాడు. ఇగో మీ అన్న ఫోన్. హలో అన్న, మంచిగా రానే? భద్ర మంచిగా ఉందా? భద్ర ఆరోగ్యం ఎట్లున్నది? మొన్న బావ దావకాలకు వచ్చినాడు, వద్దాం అనుకున్నానే, కానీ నాకు నాటేసే బదులు ఉండే, అందుకే రాలేదు. వదిన ఏమనుకున్నదో ఏమో. దావకాన్లా ఏమన్నారే అన్న? పాప మంచిగా ఉందట్నా? మంచిగానే ఉన్నదిరా, గోళీలు రాసిచ్చారు. ఉన్నాయే అయ్యో వదినతో మాట్లాడరా. అయ్యో చెల్లె. హలో భవాని, మంచిగున్నారా? మంచిగా ఉన్నాం వదినే. పొలం నాట్లు ఇట్లా పడ్డాయా? నాటేసినాం. అల్లుడు స్కూల్కి పోతాడా? చిన్నోడు ఇప్పుడే బడికి వేయండు, కానీ వాడు అస్సలు ఆగుతలేడు వదినే. నా మరదలు ఎప్పుడు వస్తుంది అని రోజు అదే ముచ్చట వదినే. దావకల్లా ఏమన్నారు? నా కోడలు ఎప్పుడు వస్తుందట? ఇంకా 20 రోజులకు మందులు ఇచ్చిల్లురా. మధ్యలో ఎప్పుడన్నా ఇబ్బంది అయితే రమ్మన్నారు. ఏమమ్మా, నీ కోడలైతే నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. రోజుకు 2-3 సార్లు తంతాంది కూడా. ఏమో అమ్మా, నీ కోడలు గడుసుదే అయ్యేటట్టుంది. ఎంతైనా మేనత్త బుద్ధులు వచ్చినట్టున్నాయి. మీరు ఒకటేటి, తర్వాత మీరు తన్నుకోర్రి కొట్టుకోర్రి, మీరు ఒకటే కదా. నన్ను అయితే ఏమనొద్దు మరే, ముందే చెప్తానా. నా కోడలు బంగారం,
మా ఇంటి మహాలక్ష్మి. మేమిద్దరం అసలే లోన్లు పెట్టుకో, మేం కలిసే మీ అందరినీ కొడతాం. మా శాంతి మంచిగా ఉన్నారు మీరు. నన్ను ఆడిచ్చినట్టు నా కొడుకుని ఆడిద్దాం అనుకుంటున్నావా? అదేం లేదు వదినే, ఆయన గట్లనే అంటాడు కానీ నువ్వు టైంకి గోళీలు వేసుకో, మంచిగా తిను. నువ్వు మంచిగా తింటేనే నా కోడలు మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు తిండంటేనే అసలు సరిగ్గా తినవు. తిని మంచిగా టైంకి టాబ్లెట్లు వేసుకో, సరేనా? నేను బాగానే తింటాను కానీ నువ్వు పండగ రోజే రాకు, ఓ రోజు ముందురా, ఒకనాడు ఉండిపోదు. ఒక్కరోజు ముందెందుకే ఫోన్ ఇటీ చెల్లే? ఒక్కరోజు ముందు కాదు, నువ్వు కళ్ళల్లో కనబడ్డట్టు అనిపిస్తుంది, చూడబుద్ధి అవుతుంది. ఒక 2 రోజులు ముందు రారాదు? సరేరా, వస్తా. సరే ఉంటానే మరి. అంటే నేను నిన్ను ఆట ఆడిస్తానా? అయితే ఇలా సాయంత్రం నీకు ఫుడ్ కట్టు. అబ్బా, నాకు మధ్యాహ్నం ఫుడ్ లేకుండా బతుకుతా కానీ సాయంత్రం ఫుడ్ లేకపోతే బతకనే. ఆహా, అట్లనా? మరి ఏంటి, పిల్ల గుట్ట ముందు కుల్ల కుట్టినట్టు బాగా పురాతత్వానం చేస్తున్నారు మీరు. ఇటీ పోవాలి. పో, నీకేనా పని, నాకు లేదా చేసుకుంటే? శ్రవంతి, నేను పనిపోతాననే, కొంచెం ఇంత తిని ట్యాబ్లెట్ వేసుకొని పడుకో. సరే, నువ్వు మెల్లగా పోయిరా. ఎవరా రాజు, ఎటు పోతున్నావు? ఎటో పనిపోతున్నట్టున్నావు. అన్న, ఎవరన్నా పనికి వెళ్తారని బయటకు వచ్చింది, కానీ ఎవరు వెళ్తలేరే. అరే, మేము పోయే కాడ మేస్త్రి పని ఉంది, మరి మాలగాలు పత్తవారా? అన్న అత్తనే, చేతుల చిల్లిగా అవ్వలేవు. అయినా బరదలు నీళ్ళు పోసుకుందట కదా, ఎన్నో నెలరా? పొద్దులు దగ్గర పడ్డాయి అన్న. ఇరవడా? సరేదా మరి పోందా. సరే పా. బా, వేసుకోవాలంటే అసలు నోరంతా చేదు కొడతాం. ఏంది ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోలేదా? వేసుకోలే, ఇదంతా ఇట్లా నోరంతా చేదు ఉన్నాయి. చేదత్తుందంటే ఎట్లనే? ఆ ట్యాబ్లెట్లు వేసుకొని సేపులు తిను, చేదు రాదు. అబ్బా బావా, ఇప్పుడే అన్నం తిన్నా, ఈ కొద్దిగా అయినాక తింటది. కొద్దిగా అయినాక తింటానికి ఆడబెడతావేంది? ఇక నువ్వు తినవు కానీ. కాదు, ఈ పనికి పోయిన పైసలన్నీ గిట్ల పండ్లు పాలని అయ్యోటి ఇయ్యోటి తెచ్చి ఖర్చు పెడితే రేపు మనకి ఎట్లా వెళ్తుంది అయ్యా? ఎట్లెల్లుడు ఏమున్నదే, తినకుండా చేస్తారే, చేసేది కడుపు కోసమే కదా చేసే పని. సరే బావా, కానీ మొత్తం గిట్ల ఖర్చు పెట్టకు, ఎన్నడో ఒకనాడు తెచ్చుకుంటే ఒక తీరు ఉంటుంది. అసలే నువ్వు అట్టి మనిషివి కాదు, ఇప్పుడే తినకపోతే ఎప్పుడు తింటుందే? భగవంతుడా, ఆడదానికి బొట్టు పూలు
పసుపు కుంకాలే. అట్లాంటిది ఈ పండుగ పూట కుంకుమ కింద పడ్డది. భగవంతుడా, నా భర్తకి ఏం కాకుండా చూడయ్యా. నాకెందుకో ఇది కీడు లెక్క అనిపిస్తుంది. నా పసుపు కుంకాలని, నా సౌభాగ్యాన్ని పచ్చగా కాపాడుతుంది. రాజు పనికొచ్చిన ఎవరు ఇలా అన్న పనికి వచ్చింది అయ్యల్లా. మీరు అత్తలేరేమే పనికి? ఇలా వేరే పని ఉంటాడు వేనరా. అవునా అన్న, ఏమైనా పని ఉంటే చెప్పే, నేను కూడా అత్త అట్టుకుంటానా. పని చేస్తానే వారు రాజు, ఇంకేందిరా? చెల్లె బావ పండగ కత్తురు కదా, ఏం తీసుకొస్తానోరా? వాళ్ళకంటే నాకు ఎక్కువ ఎవరు ఉన్నారే? ఆడాదికి ఒకసారి వచ్చే పండుగ, వాళ్ళకి పెట్టకపోతే ఎవరికి పెడతా? ఆడబిడ్డలు ఉంటే ఆ సంతోషాలే వేరురా, నాకు ఆ అదృష్టం లేదురా. మా చెల్లె బావ చాలా మంచిది, వాళ్ళకి ఏమైనా చేయాలని ఉంది, కానీ నా చేతులు ఏం లేదు. నీ చేతులు ఏం లేకపోవడం ఏముందిరా? నీ బిడ్డ కొడితే నీ చెల్లెకి రా. అవునన్నా, నాకు బిడ్డ పుడితే నా చెల్లెకిత్తా, అట్లన్నా రుణం తీర్చుకుంటా. సరేరా, మంచిదిరా, పోతాం. సరే. అరే ఈ మాల నీళ్ళు లేవు, నీళ్ళు లేపోరా. నీళ్ళు అలా నీళ్ళు లేపో, ఎట్లా కలపాలి? అరే ఇంకా అత్తలేడేంటి? అరే రాజు, రాజు ఏమైందిరా పడ్డావు? రాజు ఏమైందిరా? రాజు, రాజు, రాజు లే, రాజు, 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 రాజు ఏమైందిరా? ఏమైంది రాజు? రాజు, 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 రే రాజు, అరే అరే ఏంటి కరెంట్ షాక్ వచ్చినట్టుందిరా. చూడండి ఏమయ్యారా పాపం నీ అమ్మ. రాజు, 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 రాజా రే ఏమైందిరా? రాజా రే, రాజు, 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 అరే వీడు చచ్చిపోయినట్టున్నారా? అరే రాజు, పనికి వచ్చి మనం తీసుకుంటే వారా రాజు? అరే రాజు, 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 ఏమైందిరా రాజు? అరే ఏమైందిరా? రాజు, రాజు, అరే వీడు చచ్చిపోయినట్టున్నారా?
ఏం చెప్పాలి రాళ్ళు ఎదురు చూస్తారు కదా నీకోసం లే రాజు లే దా పోదాం దారా లేరా రాజు దా ఏమైంది ఇంకా తయారు కాలేదా? నా తయారుతో నీకేంది, తయారైతేనే కదా. నిన్నవరనేమో నాటేయాలి అన్నకు రాకెట్ట పోవాలని ఆగనే ఆగపోతే పానం తింటివి. ఇవాళనేమో ఇంకా తయారైతలేవు. అయ్యో రామచంద్ర, ఇంకా బస్సు టైం కాలే. బస్సు టైం అయ్యేసరికి నేను రెడీ అయిపోతుంది. నీకే కావాలి కాబట్టి. బస్సు ఎందుకు నేను వస్తాను కదా. నువ్వేడికి వస్తావు? ఏడికి వస్తావు? మీ ఇంటికి వస్తానా? ఏమద్దు, నేను పోయి రాఖీ కట్టి ఓ 4 రోజులు ఉండి వస్తా. నువ్వు ఇన్నే ఉండు. లేదు లేదు, నేను కూడా వస్తా. మా బామ్మారిది చూడక బాగా రోజులే పోవాలి. అబ్బో, బామ్మర్ది మీద ప్రేమ బాగానే ఊకత్తాంది. బస్సులలో ఇరుకుడా ఉంటదంట, పోరాదు. బండి మీద తొందర పోతాం కదా. అది కూడా నిజమే. మరి అరే నువ్వు రెడీ రావాలా? అయినా ఇప్పుడు బస్సులు ఫ్రీ అయినాయి, నాకైతే ఏం పైసలు కావు. మళ్ళీ నువ్వు బండి మీద వస్తే ఆ పెట్రోల్ కావద్దా? ఏమద్దు, ఇంటికానే ఉండు. ఊరు మీద ఉన్న మంది మొత్తం బస్సులే వస్తే ఏడ ఊకుంటావు. బండి మీద పోతాం కదా, తొందర పోయి తొందర వస్తాం. అచ్చుడెక్కడిది? నేను ఒక 4-5 రోజులు ఆడనే ఉంటా. ఉండు, నిన్ను అక్కడ ఇచ్చిపెట్టి వస్తా కదా. సరే మాట్లాడుతీ తెచ్చుకోపో. తెచ్చుకుంటా. నాకు సరా చిన్నాడా పోదాం. ఎంతసేపు రావట్లేదా? అతనా దాదా తొందరరా. ఏమైంది? ఎందుకు ఎడంక నడుస్తుందండి? ఏడంకాట ఎందుకు అర్థం? గాలికి కంటే దుమ్ము పడ్డది. గదానికి కూడా అనుమానమేనా? అది కాదండి, ఇంతకు ముందు దిగుట్లోకి వెళ్ళి రాఖీ తీసి బ్యాగ్లో పెడదామనేటప్పుడు నా చేయి జారి కింద పడ్డది. ఎందుకో నా మనసుకు మంచిగా అనిపించలేదు. అది ఏం కాదే, మీ అన్న దగ్గరికి పోదామన్న ఎగిరితాంలా చెయ్యి జారి కింద పడవచ్చు. అయినా గిదానికి కూడా అనుమాన పడతారా? ఎక్కువ పోదాం. అక్కడ మీ అన్న ఎంతసేపు అయినా ఎదురు చూడబట్టి పోదాం. వద్దనాలే బావ. మీ చెల్ల కూలికి పోయి వచ్చాను, మా చెల్లకు మంచి చీర తీసుకుందాం అన్నావు కదా. లే బావ.
నాకేమైందనంటే ఏం చెప్పాలి? అయ్యో దేవుడా. అమ్మా అమ్మా మీ కొడుకు లేకపోతే ఏమైంది? మీ ఇంటి ముందర గినిగానం పనులు ఉన్నాయి. ఏమో కదా. నువ్వు లేకుండా నేను ఎంత బతుకుతా అనుకున్నావు? మనకు మహాలక్ష్మి వస్తుంది, మనకు బిడ్డ వస్తుంది, మా చెల్లె కొడుకు పెళ్లి చేద్దాం అన్నావు కదా బాబా. మీ చెల్లి వస్తానాలే ఇలా రాగిట్ల పండుగ రాగి కట్టుకుంటానికి లే బాబా. అయ్యో దేవుడా. ఆ పండుగ కూడా నా ఇంట్లో ఏమమ్మని నన్ను గిట్లుంచినవా భగవంతుడా. నువ్వు లేకుండా నేను మన బిడ్డ మన కొడుకు ఎట్లా బతకాలనుకున్నావా? ఆ రోజు పని వేయటప్పుడు పోయొద్దా అని చెప్పేది కదా. మీ చెల్లిని చేతికి రాగి కడుతున్నా మీ బాబర్దిగా లేడే ప్రాణం లెక్క తిరిగేది కదన్నా. బాబర్ది లేదని చెప్పే రాజు లేరా? రాజు ఏమైందిరా? రా రా బాబా అంటే కాదురా. రాజు బాగా నచ్చిందిరా. రాజు లేరా? అందరం కలిసి మంచిగా కలిసి రాజు అరే మీ అమ్మ నచ్చిందిరా. రారా రాజు. ఇంట్లో డబ్బులు లేకున్నా కూడా ఆ 4 రోజులు పని మా చెల్లెకి చీరని ఎంతనని పోయిందా బావలేము. ఆ చీర రాగి కట్టించుకొని మీ చెల్లెకి పెడదాం లే బాబా. మీ చెల్లి వచ్చింది బాబా లే బాబా. ఎంత పని చేశాడే అన్న. నేను చీర సార కోసం ఆశపడలేదే. అమ్మగారింటికి వచ్చే ఆడబిడ్డైనా తోడబుట్టినోడు ఉంటాడు. ఆ చెయ్యికి రాకి కట్టి అతని సల్లని దీవెన చూస్తుంది కానీ చీర సారల కోసం రానే. నువ్వు నా కోసం చీర తెచ్చడానికి పోయి పాటవా అన్న. అన్న నాకే చీరద్దు ఏ సారద్దు. నువ్వు ఉంటే నాకు అంతే చాలే అన్న. లేవే నాకు కట్టం పెట్టడం కోసం నీ పానం తీసుకున్నావా అన్న? లేవే నాకు అమ్మగారు ఇల్లుందని నేను మళ్ళీ అన్న రాకి నీ చెయ్యి రాకి
కట్న కానుకలు సమర్పించడం కంటే కడదాకా ఆడబిడ్డలకు తోడుండడమే గొప్ప. ఆపదలో ఆడబిడ్డలకు అన్నదమ్ములే రక్షణ. ఆ రక్షణే రక్షాబంధన్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ప్రేక్షక దేవుళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ కి అయితే గంట నొక్కండి. బాయ్. బాయ్.